అబ్దుల్ ప్రాపర్టీస్ అని సెట్ చేసావా? చేశా అన్నా. చోటు పల్వేక్ ఫోన్లో సెకండ్ యాక్షన్ చెప్పు. ఓకే మచ్చా. ఓకే రెడీ, రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. చోటు కెమెరా నీ వైపు టచ్ చేసుకో, నెక్స్ట్ నా వైపు తిప్పు. రే అబ్దుల్ నెక్స్ట్ నువ్వే. రే కౌశిక్ డ్రగ్ పీల్చుకో. చోటు నువ్వు కూడా డ్రగ్ను పిలుచుకొని పడిపో. ఒక 30 seconds రా. ఎక్స్ సెమిస్టర్ ఓపెన్ చేశాడు, మార్నింగ్ సౌండ్స్ వస్తున్నాయి, నేను విజిల్ వేస్తా, అప్పుడు ఉలిక్కి పడిలే. పల్లవి సెకండ్ యాక్షన్, సెకండ్ యాక్షన్. పోలీస్ భయ్యా రెడీ ఉండు. మమ్మల్ని ఫాలో అవుతూ ఉండు. రెడీ ఉండు పల్లవి, కిందకు వచ్చేస్తున్నావు. పోలీస్ భయ్యా రెడీనా? కట్ కట్ కట్. పల్లవి పల్లవి ఫస్ట్ లైన్స్ గుర్తుపెట్టుకో, సైన్ లాంగ్వేజ్తో వాటిని చెప్పు. బాక్సింగ్కి వెళ్ళొస్తున్నా, ఎయిర్ చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నా, నెక్స్ట్ టైం మీరు మా ఇంటికి పక్క భోజనానికి రావాలి, ఓకే? సరే, ఈసారి పర్ఫెక్ట్గా చేద్దాం. అరే అబ్దుల్, సింగిల్ షాట్ అనుకున్నాం కదరా, నీ వల్లనే కట్టి చెప్పినా. నేనేం చేశానన్నా? ఆ పిల్ల సగ్గా యాక్టింగ్ చేయడానికి రాకపోతే నువ్వు నన్ను అంటో. అరే ఆ పిల్ల చక్కగానే చేస్తుందిరా. మరి ఎందుకు కట్ చెప్పినావు? స్టిక్కర్ ఏదరా? సారీ అన్న, తీసుకొస్తాను. తీసుకురాబా. ఎర్రి పువ్వా. హలో. అరే చోటు, నువ్వు రెడీనా? రెడీ. నేనే కెమెరా హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి, సింగిల్ షాట్ కాబట్టి, చాలా రిహార్సల్ చేసాం కాబట్టి షాట్ ఓకే అయిపోవాలి. అందరూ ఫోకస్ ఉండాలిరా, ఓకేనా? పల్లవి ఎక్కడ్రా? ఆమెను ఇలా చూడడం ఇది ఫస్ట్ టైం కాదు. 1 week బ్యాక్ ఆడిషన్స్కి వచ్చింది. లేదండి, ఇంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చుకోలేం. అసలు ఆ స్క్రిప్ట్లో అలాంటి సీన్సే లేవమ్మా. ఆల్రెడీ మీకు స్క్రిప్ట్ పంపించే కదా, చదవలేదా? ఒకసారి చదివి కాల్ చేయండి. ఓకే. అరే అలా కాదమ్మా. అరే ఇంకెంతసేపు రా? 5 minutes. వీడికి కావాల్సిన అమ్మ జన్మలో దొరకదురా. ట్రయింగ్ ఈజ్ వెరీ పర్సనల్ కౌశిక్, లెట్ హిమ్ ట్రై. అరే ఈ కాస్ట్యూమ్లో బయట ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని ఫిక్స్ అవుతారా? అయితే నువ్వు ఈ జన్మలో ఎవరిని ఫిక్స్ అవ్వరా? హే, ఫుల్కా. ఓకే నేను చెప్తానండి. బాక్సింగ్ అవుట్ఫిట్లో అమ్మాయి ఆడిషన్కి వచ్చే వరకు వాడు ఎవరిని ఫిక్స్ అవడు. సారీ అన్నా, చూసుకోలే అన్నా.
అన్న అన్న అనుకు అన్న అనద్దంటుంటే అన్న 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 అంటావు ఊరికే. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఆడిషన్కి వచ్చిన వాళ్ళు ఎవరినో ఒకరిని ఫిక్స్ అవ్వచ్చుగా. రేయ్ ఏంట్రా ఫిక్స్ అయ్యేది? అసలు ఒక్కదానికి నీ డెడికేషన్ ఉందరా? బాక్సింగ్ అవుట్ఫిట్లో రమ్మన్న ఆడిషన్కి ఒకతే వచ్చిందరా? మళ్ళీ ఫిక్స్ అంటే హీజ్ రవి, డైరెక్టర్. హాయ్ సార్, Hi. ఐఎమ్ పల్లవి. వీడు చోటు. హాయ్. హాయ్. ఈ అవుట్ఫిట్ మీకు ఓకేనా సార్? ఓకే అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తారా? చేస్తా అండి. రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదు, ఐ విల్ డూ ఇట్. సో ఫైనలీ దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రైజ్ ఇన్ మై హార్ట్ బీట్. ఎవరో తలుచుకున్నట్టున్నారు. అరే అది 1 second. చెప్పవే. మా ఓడు ఎట్లుండు? మీ ఓడికేంది మస్తుండు, మాకే ఇక్కడ దమ్ చేస్తుండు. ఏమైందే? నా క్యారెక్టరు డమ్ అండ్ డెఫ్ అంట. ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్స్ చేయాలమ్మా. అరే అబ్దుల్ ఇక్కడ రా. చెత్త నా కొడుకు, అన్ని పనులు నాకే చెప్తాడు. ఎన్నని చూసుకోవాలి? బైక్ స్టిక్కర్ అంటించాలి కదరా. ఇదిగో అన్న శిఖర్. ఆంటీ నీ వీడబ్బా అసలు సెట్లో మాట్లాడొద్దంట. ఏ మాటలు చక్కగా రాని. అబ్బో, నీ ఓని నీ అబ్బా అన్నందుకే గుస్సవుతున్నావు. ఇక్కడున్న అందరూ మీ ఓని తిట్టే తిట్లు వింటే వీళ్ళందరినీ చంపేస్తావేమో. 1 వీక్ వర్క్షాప్కి వెళ్ళావు కదనే, ఇంకా ప్రాబ్లం ఏంటి? రిహార్సల్ డేస్ వేరు, షూటింగ్ డేస్ వేరమ్మా. పల్లవి నీ అమ్మ ఫోన్ పెట్టేవే, మీ ఓడి పిలుస్తున్నాడు. ఇక్కడ రా. మన దగ్గరికి వెళ్ళవే, కానీ ఫోన్ కట్ చేయకు. ఇదేం దూలనే? పల్లవి నువ్వు లవ్లో ఉంటే తెలుస్తుంది. ముందు ఫోన్ కట్ చేయకుండా అక్కడికి తీసుకెళ్ళు. రా. ఏంటి పల్లవి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ తెలా? ఇంకా సిగ్నేచర్ షాట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏంట్రా ఇది? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నువ్వే అంటుంటావు కదరా ఆర్టిస్టులు ఏమనకూడదు, ఎప్పుడు నవ్విస్తుండాలని. ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు? అసలు నీకు ఏం కావాలి? సైన్ లాంగ్వేజ్ నేర్పించాలి, బ్రూస్లీలో ఎగురుతాండాలి, అంతే కదా? నేను నేర్పిస్తా. సర్లే కానీ అంతా నేను చూసుకుంటా. చెయ్యి లిఫ్ట్. ఎందుకు? షార్ట్ ఫిల్మ్లో లిఫ్ట్ చేయాలి కదా, అందుకోసం లిఫ్ట్ చేయి, ప్రాక్టీస్ చేయి. నన్ను ఎవరైనా అరుస్తుంటే ఇలా డిఫెండ్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. నేను 1 వీక్ బ్యాక్ ఆడిషన్కి వెళ్తున్నప్పుడు ఇంకెంతకాలమే ఈ డిజిటల్ లవ్? వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా. అసలు అతను ఎలాంటోడో తెలియకుండా ఎలా ప్రపోజ్ చేయమంటావే? ఇలా ఫోన్లో చూసుకుంటా ఉంటే తన గురించి తెలిసిపోతుందా? అయితే నువ్వే వాడు ఎలాంటోడో చెప్పాలి. నేనా? ఎలా? ఇలా. నా వల్ల కాదే, నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. అబ్బా నాకు ఈరోజు షూట్ ఉంది ప్లీజ్. మీ ఓడు కోసం నువ్వు షూట్ పోస్ట్పోన్ చేసుకోలేవా? కుదరదే, ఎందుకంటే ఈరోజే లాస్ట్ డే షూట్. అయితే నాకేంటి, నేను వెళ్ళను. ప్లీజ్ పల్లు, ప్లీజ్ 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 పల్లు ప్లీజ్. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను వెళ్ళను. సారీ అన్నా, సారీ, చూసుకోలేదు. ఏంది చూసుకోలేదు? కళ్యాణ్ ఎత్తున పెట్టుకున్నావా? సారీ అన్నా, సారీ చెప్తున్నాను కదా. ఏంటి ఊరికే సారీ? నీ వల్ల టీషర్ట్ అంతా పాడైంది. సారీ అన్నా. ఆపు. అన్న అనుకు. అన్న అనద్దంటుంటే అన్న అంటావు ఊరికే.
ఏ ఆపు. అమ్మయ్యా కరెక్ట్ అవుట్ఫిట్లో వచ్చేసింది. సారీ అన్నా, చూసుకోలేదు. చూసుకోవాలి కదా, కళ్యాణ్ ఎత్తున పెట్టుకుని తిరుగుతున్నావా ఏంటి? దిమాక్ ఉందా అసలు? రేయ్. సారీ అన్నా. అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? అది కాదన్నా. చూప్ వెళ్ళు. అమ్మాయి కనిపిస్తే చాలు, ప్రతి ఒక్కడు హీరోనే. మీరు ఆడిషన్కి వచ్చాను. వావ్ సూపర్. దిస్ ఇస్ కౌశిక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐఎమ్ పల్లవి. పైన ఆడిషన్ జరుగుతుంది, పదండి వెళ్దాం. హీజ్ రవి, డైరెక్టర్. హాయ్ సార్, ఐఎమ్ పల్లవి. హాయ్. హీజ్ చోటు. హాయ్. ఈ అవుట్ఫిట్ మీకు ఓకేనా సార్? ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తారా? చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదు, ఐ విల్ డూ ఇట్. హే, అవి చూసి టెన్షన్ పడకు, అవి షార్ట్ ఫిల్మ్ ప్రాపర్టీస్ మాత్రమే. వీళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ కాస్ట్యూమ్స్లోనే ఉన్నారు. మన షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు కూడా ఇదే కాస్ట్యూమ్లో రావాలి. ఓకే సార్, ఫైన్. రిహార్సల్ చేద్దాం. చూడు పల్లవి, సీన్ ఏంటంటే నువ్వు బాక్సింగ్కి వెళ్ళి వస్తున్నావు. సో నీకు దారిలో పోలీస్ కనిపించాడు. ఆయన నువ్వు ఇంటికి భోజనానికి రమ్మని పిలవాలి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నావు, ఇయర్ చెకప్ చేయించుకుంటున్నావు, ఆయన భోజనానికి రమ్మని పిలవాలి. ఇది సీను. ఓకే, చెయ్యి. బంగారం పాతదే కొత్తది కొనలేదా, పాతదే కొత్తది నైస్, బాగా చేసింది. మనం ఇదే కాస్ట్యూమ్లో షూట్ చేస్తున్నాం, ఓకేనా? ఇదే కాస్ట్యూమ్లో వచ్చాను. నెక్స్ట్ ఏమేమి సీన్స్ ఉన్నాయి మరి? రేయ్, ఏమైందిరా? కెమెరా వాడు హ్యాండ్ ఇచ్చాడు రా. లైట్ తీసుకో, ఐఫోన్ ఉందిగా, దాంతో షూట్ చేద్దాం. ఓకే. ఓకే. ఈయన కూడా తలుచుకున్నారా? బా. ఇప్పుడు ఇన్ని ఎవరు తలుచుకున్నారు? అన్న వాటర్ బాటిల్. నువ్వు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటావు, నేను వెనకాల మీరు ఫాలో అవుతారు. ఇదిగో అన్న. అయ్యో వాటర్ లేవా? పల్లవి, ఇది షాటు. ఫోన్. ఎందుకు కట్ చేస్తావు? మాట్లాడొచ్చు కదా. ఇందాక రవి అరిచిండు, ఇక ఫోన్ మాట్లాడితే ఇంకంతే. ఇంపార్టెంట్ కాల్ ఏమో కదా. అంత ఇంపార్టెంట్ కాదులే. రవి చూస్తే అగైన్ హీ విల్ షౌట్. మీ ఫ్రెండా? అవును. నువ్వు వెళ్ళి మాట్లాడుకో, ఏమైనా అర్జెంట్ ఏమో. రవి. నేను చూసుకుంటా, ఏం పర్లేదు. హలో, మా వాడేం చేస్తుండు? పక్కనే ఉండు, ఇదిగో ఇస్తున్నా, మాట్లాడతావా? హే ఇవ్వకే, ప్లీజ్ 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 ప్లీజ్. అనవసరంగా ఆ రోజు నువ్వు బిజీగా ఉన్నావని నన్ను పంపించావు ఆడిషన్కి. వీడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోమని. ఇప్పుడు చావ దబ్బుతున్నావు. చెప్పు, మా వాడు క్యారెక్టర్ బంగారం కదా. ఈసారి కాల్ చేసినావు అనుకో, గూమిత్తంతా. ఒసేయ్, అమ్మాయిల ఇజ్జత్ తీస్తున్నావు కదే. ప్రతిసారి వాడి కోసం కాల్ చేసి ఇవ్వు అని. పెట్టాయి ఫోన్. అరే అబ్దుల్, బైక్ స్టిక్కర్ అంటించావా? అంటించినా అన్న.
ఓకే, అందరి పొజిషన్లు గుర్తున్నాయి కదా? నా పొజిషన్ అది. ఓకే, మనం పైకి వెళ్దాం, పైనుంచి కిందికి వద్దాం. ఓకే, రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. కట్ ఇట్. అందరూ బాగా చేశారు, సూపర్. ప్యాకప్. ఎందుకు ప్రతిసారి మీ ఫ్రెండ్ కాల్ చేస్తుంది? ఏం లేదు, షూటింగ్ ఎలా జరుగుతుందో అన్న చిన్న క్యూరియాసిటీ. ఓ, తనని కూడా తీసుకురావాల్సిందిగా. తనకు వేరే షూట్ ఉంది, ప్యాకప్ చెప్పేశారనుకుంటా. అందుకే ఊరికే కాల్ చేసి సతాయిస్తోంది. అరే కౌశిక్, ఎడిటర్ దగ్గరికి వెళ్ళేసి వస్తారా? ఫుటేజ్ రేపు ఇవ్వచ్చు కదరా? అరే వాడు ఇప్పుడే కాల్ చేశారు రా, వెళ్ళేసి వస్తా. బాయ్. సరే బాయ్. బాయ్. టాటా. వాడికి ఎప్పుడు సినిమా తప్ప వేరే ధ్యాసే ఉండదు, అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. అవును, అసలు రవికి షార్ట్ ఫిల్మ్ ఐడియా ఎలా వచ్చింది? అసలు వర్కౌట్ అవుతుందంటావా? నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉమెన్కి సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అని ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ షార్ట్ ఫిలిం. బై ద వే, రవి హ్యావ్ ఏ స్క్రిప్ట్ కాల్డ్ ప్రాస్టిట్యూట్. అది వేరే లెవెల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక రియల్ ప్రాస్టిట్యూట్ని క్యాష్ చేద్దాం అనుకుంటున్నాం. అవునా? మేబీ ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత దానికి కూడా కాస్టింగ్ కాల్ పెట్టచ్చేమో. సరే బాయ్. బాయ్. హలో పల్లవి, ఎక్కడా? హ్మ్. ఏంటే నీ నసా? ప్రశాంతంగా షూట్ కూడా చేసుకొనివ్వవా? ఊరికే కాల్ చేసి సతాయిస్తున్నావు. నువ్వు లవ్లో ఉంటే తెలుస్తుంది అనస. ఇంతకీ మావాడు సంగతి ఏంది? ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతాడంటవా? అప్డేట్ ఏంటి? అవుతాడు. మీ ఓడికి ప్రొడ్యూసర్ ఉంటే చాలు, హీరోయిన్ కూడా అవసరం లేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరినో ప్రాస్టిట్యూట్ని తెచ్చుకొని చేస్తాడంట. ఏం చేస్తాడు? షూట్. అర్థమయ్యేటట్టు చెప్పవే. నెక్స్ట్ షార్ట్ ఫిలింలో ప్రాస్టిట్యూట్ మెయిన్ రోల్ ఉంటుందంట. సో రియల్గానే ప్రాస్టిట్యూట్ని తెచ్చుకొని ఆడిషన్ చేస్తాడంట. అయితే నేను ప్రాస్టిట్యూట్గా వెళ్తా. నీకేమైనా పిచ్చా? నో వే. పళ్ళు ప్లీజ్, పళ్ళు 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 No, పళ్ళు ప్లీజ్, no, సెట్ చేయవే. no way. ప్లీజ్ 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 సెట్ చేయవే. ఏదో రకంగా No సెట్ way. చేయవే. నేను కౌశిక్ని నీకు సెట్ చేస్తా. నీకెలా తెలిసే? ఫోన్లో నేను రవి రవి అంటుంటే నువ్వేమో కౌశిక్ కౌశిక్ అంటున్నావు. రవి నా మీద అరుస్తుంటే కౌశిక్ ఇలా డిఫెండ్ చేశాడని బ్లా 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 మాట్లాడుతున్నావు. సరే, నాకు తప్పకుండా హెల్ప్ చేసావు కదా. అయినా సరే, వాడు ఎలాంటోడో ప్రాస్టిట్యూట్గా వెళ్తే వాడిని నువ్వు వదులుతాడానే? నువ్వు చెప్పవే. ఇన్ కేస్ ఆ ప్లేస్లో కౌశిక్ సైలెంట్గా ఉంటాడంటవా? ఉంటాడు. ఇన్ని రోజులుగా ట్రావెల్ చేశాను కదా, నాకు తెలీదా కౌశిక్ గురించి? యా, ఎగ్జాక్ట్లీ. కౌశిక్ ఎలాంటోడో నీకు తెలుసు, మరి రవి ఎలాంటోడో నాకు చెప్పవా? నాకు తెలియదే. రవి మీద నేను అంత ఫోకస్ చేయలేదు. సో నేను ప్రాస్టిట్యూట్గా వెళ్ళి వాడు ఎలాంటోడో డిసైడ్ చేస్తా. సరేనే, నేను కౌశిక్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతాను. ఏంటి, నిద్రపోతున్నావా? 5 minutes మాట్లాడాలి. సారీ, రేపు నాకు ఏఎంబి షూట్ ఉంది. సడన్గా ప్రొడ్యూసర్ కాల్ చేసి ప్యాచప్ షూట్ ట్రిప్ పెట్టమన్నాడు.
మార్నింగ్ కాల్ చేస్తా. గుడ్ నైట్. హలో